భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే హైప్. వాస్తవంగా మ్యాచ్ జరగదు, పాయింట్లు ఇచ్చేస్తానికి సిద్ధపడ్డటువంటి పాకిస్తాన్ తర్వాత ఏమనుకుందో ఏమో, అంటే ఇటు ఐసీసీ నుంచి పెనాల్టీలు పడుతుందన్న భయంతో బంగ్లాదేశ్ని బలిపశువుని చేసి తను రంగంలోకి దిగింది. బంగ్లాదేశ్ ఆ భారత్ మీదన ద్వేషంతో విద్వేషంతో ఆడనంటే ఫలితంగా దాని ప్లేస్లో ఇంకొక జట్టుకి అవకాశం ఇచ్చారు. పాకిస్తాన్ ప్లేస్లో కూడా అట్లాంటి పరిస్థితి అవుతుంది. ఉట్టి భారత్తో ఆడనంటే కుదరదు. పాస్ ఓవర్ ఇస్తే కోట్ల రూపాయలు దెబ్బ అవుతుంది కాబట్టి ఆడుతోంది. ఇప్పుడు కసిగా ఆడతారు పాకిస్తాన్ ఆటగాళ్ళు. మన క్రీడాకారులు, మన క్రికెట్ జట్టు స్ట్రాంగ్గా నిలబడాలి. ఇప్పుడు వాస్తవంగా చూస్తే 2 మ్యాచ్ల్లో అటు గెలిచినటువంటి 2 కూడా గెలవగలిగాం, కానీ సాధికార విజయం కాదు. అవతల వాళ్ళు మన వీక్నెస్లు కనిపెట్టి బాగానే దెబ్బతీశారు. అయితే 2-3 ఆటతో మనం గెలవగలిగాం. పాకిస్తాన్లో సమిష్టి పోరాటం కావాలి. పాకిస్తాన్ వాళ్ళు సమిష్టిగా కసిగా ఆడతారు. కాకపోతే ఇప్పటిదాకా ప్రపంచ కప్లో జరిగినటువంటి దాంట్లో 7 మనం గెలిచాం, వాళ్ళు 1 గెలిచారు. దాన్ని పెంచుకోవాలని వాళ్ళు చూస్తారు. ప్లస్ ఈ దఫా మరింత భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి భారత్ జట్టు మీద ప్రెషర్ విపరీతంగా ఉంటుంది పాకిస్తాన్ జట్టు మీద కంటే కూడా. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో.